హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ఈనాటి తాజా అంశాలపై మన ఎడిటర్ బిఎస్తో చర్చిద్దాం. బిఎస్ గారు నమస్తే. హాయ్. రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్లో కేసీఆర్ ఎప్పుడైతే మార్పులు తీసుకొస్తానని ప్రకటించారో అప్పుడే తీవ్ర కలకలం మొదలైంది. అంటే ముఖ్యంగా ఉద్యోగులు ఆందోళన చేస్తామని కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరికొందరైతే అసలు అది అయ్యేదా పోయేదా అని కూడా విమర్శిస్తున్నారు. మొత్తం మీద అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ ఏ ప్రకటన చేసినా విమర్శించే వాళ్ళు చాలామందే ఉంటారు. అది ఇన్ ప్రిన్సిపల్ అది జరుగుతుంది. సో రెవెన్యూ ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడం అనేది చాలా మైల్డ్గా ఉంది. అంత గొప్ప వ్యతిరేకత ఏం కనిపించట్లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన కామెంట్తో ఎంతగా వాళ్ళలో మార్పు వచ్చిందంటే వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు సభలు సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారు. రేపు మాపు కేటీఆర్ని కూడా కలవబోతున్నారు. కలవాలని కూడా డిసైడ్ అయ్యారు. ఫన్నీగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్పులు చేయండి, మేము కాదనట్లేదు. వాళ్ళు చెప్తున్నారు సంస్కరణలు చేయండి, మేము ఒప్పుకుంటాం. మరి ఇంకేం కావాలి? కేసీఆర్ చెప్పింది అదే కదా, సంస్కరణలు చేస్తామని అంటున్నారు. అర్థం వాళ్ళే అటు ఇటుగా ఉంటే మాత్రం ఉద్యమం చేస్తాం. అటు ఇటుగా అంటూ ఏం ఉండదు. ఉద్యోగాలు తీసేస్తారా? అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మా ఉద్యోగాలు పోతే ఎంప్లాయీస్ భయపడుతున్నారు అనేది అర్ధరహితం. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక శాఖలో విలీనం చేస్తారు తప్ప ఉద్యోగాలు ఎందుకు పోతాయి? ఒకటి, ఈ శాఖల పునర్వ్యవస్థీకరణ, ఒక శాఖలో ఇంకో శాఖ విలీనం అనేది కొత్త ఏం కాదు. మా ప్రమోషన్లకు ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అని కొందరు, అది పాత విషయమే, ఇబ్బంది పడేది ఏం లేదు. ఈ నేపథ్యంలో ఇదంతా ఒక ఎత్తు. సరే, రెవెన్యూ ఉద్యోగాల ఆందోళన అనేది అది టెక్నికల్ ఆస్పెక్ట్లోకి తీసుకుంటే, మొన్న హఠాత్తుగా మన నల్గొండ జిల్లా మునుగోడులో ఎంఆర్ఓ ఆఫీస్లో బోర్డు పెట్టారు. ఆఫీస్ ముందు, మా ఆఫీసు అవినీతి రహితం, ఇక్కడ అవినీతికి తావులేదు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇగో మా నెంబర్లోకి ఫోన్ చేయండి, మేమే అడిగితే ఇదిగో ఆ నెంబర్లోకి చేయండి అని ఓ 4 నెంబర్లతో అద్భుతమైన ఒక బోర్డు ఆఫీస్ స్వయంగా తీసుకున్న నిర్ణయం. ఇది కేసీఆర్ సాధించిన మొదటి విజయం అంటాను నేను. ఎందుకంటే ఉద్యోగుల్లో ఒక రకమైన ఆత్మ పరిశీలన అంటూ లేకపోతే ఇలాంటి బోర్డులు వెలవు. ఇదే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల ఈ బోర్డులు వెలుస్తున్నాయి. నిన్న ఇవాళనే ఒక 10ల సంఖ్యలో కార్యాలయాల్లో ఇలాంటి బోర్డులు పెట్టినట్టుగా సమాచారం. సో అంటే ఇప్పుడు అవినీతి లేకుండా ఒక సిద్ధాంతంతో బ్రతికే ఉద్యోగులకు ఒక మంచి ఛాన్స్, ఒక మంచి అవకాశం. అంటే వాళ్ళు ఇన్ని రోజులు ఏదో గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా బతికిన వాళ్ళు గంజాయి మొక్కలుగానే ముద్రపడ్డారు. కానీ ఇప్పుడు నిజాయితీగా పనిచేసే అధికారులకు కావచ్చు, నిజాయితీగా ఉండే ఉద్యోగులకు మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. టోటల్గా రెవెన్యూ ఉద్యోగుల్లో ఒక భయం అయితే మొదలైంది. అమ్మో ఏదో జరుగుతోంది, అవినీతి మీద కేసీఆర్ అన్నాడు అంటే ఊరుకోడు, తాట తీస్తాడు. అంటే భయంతో కూడిన భక్తి ఏర్పడింది. ఎస్. ఇప్పుడు కార్యాలయాల ముందు అలా బోర్డులు పెట్టారంటే ఏంటి? వాళ్ళు ఎంత మార్పు వచ్చి ఉండాలి? అంటే కేసీఆర్ చెప్పింది నిజమని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా, అన్యాపదేశంగా వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. ఈ నేపథ్యంలో ఇదొక్కటే కాదు, ఇక కొందరు అంటారు ఆ కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చెప్తూనే ఉంటాడు, మళ్ళీ వాటిని అటకెక్కిస్తాడు, అంత తొందరగా అవవివి తెమలవని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మే మొదటి వారంలో దీనికోసం అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టబోతున్నాడు కేసీఆర్. ఓన్లీ రెవెన్యూ పురపాలక చట్టాలు, కొత్త చట్టాలని ఆమోదింపజేసుకోవడానికే. ఒకవైపు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా సరే, ఒకవైపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతున్నా సరే, వాటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఒక 4 రోజులు, ఒక 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టి బిల్లుల్ని ఆమోదింపజేయాలని ఆలోచిస్తున్నాడంటే తను ఎంత పట్టుదలగా ఈ విషయంలో, అంటే సంస్కరణల విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఆయనకున్న లోతైన అవగాహన కానీ దాన్ని మనం కాదనలేము. అందుకే రెవెన్యూ ఉద్యోగులు భయపడుతున్నారు. వాళ్ళు కూడా అంటున్నారు మేము కోఆపరేట్ చేస్తున్నాం అంటున్నారు. కొన్ని సంఘాలు బెదిరిస్తున్నాయి, మేము వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకుంటాం, ఎంప్లాయీస్ అందరం, మా ప్రమోషన్లు పోతాయి. ఇవన్నీ అర్ధరహితమైన ఆలోచనలు. ఇవి ఏమీ వాదనకు నిలబడేవి కాదు. నిజానికి ఒకసారి కొత్త చట్టం అంటూ వస్తే ఇవేవి వాదనకు నిలబడేవి కాదు. కాబట్టి ఇది జరిగి తీరుతుంది. రెవెన్యూ చట్టంలో మార్పులు, పురపాలక చట్టంలో మార్పులు అనేవి అతి త్వరలో
మనకు ఆయన చెప్పినట్టుగా ఇంతకుముందే ప్రకటించినట్టు జూన్ నుంచి మనం కొత్త చట్టాలు కొత్త వ్యవస్థల్ని చూస్తాం. అంటే మే 1 కార్మిక దినోత్సవం రోజు నుంచే ఈ ప్రాక్టికల్గా సీఎం కేసీఆర్ దీన్ని అమలు చేసే పనిని ప్రారంభిస్తారు. మేలో జరగదు, జూన్ నుంచి జరుగుతుంది. జూన్ నెల నుంచి ఈ ఏదైతే, ఎందుకంటే మొదటి వారం లేదా రెండో వారం ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టరూపం దాల్చి కొత్త చట్టం అమల్లోకి వస్తే అప్పుడు జూన్ నుంచి దీన్ని అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎవ్వరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇది కేసీఆర్ ఏదో ఆషమాషిగా కొందరు విమర్శిస్తున్నారు. అప్పుడెప్పుడో 2 ఏళ్ల క్రితం మియాపూర్ భూముల స్కామ్ వచ్చినప్పుడు అన్నాడు, మళ్ళీ ఇంతవరకు చేయలేదు అనే ఒక రకమైన వాదన తీసుకొస్తున్నారు. అప్పటి నుంచి ఆయన అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. సునిశ్చితంగా పాత చట్టాలని పాత దస్త్రాలని దులిపి కమిటీలు అధ్యయనాలు జరిగి ఇప్పుడు ఒక కార్యరూపం దాల్చింది. మన కేసీఆర్ వర్కింగ్ స్టైల్ తెలిసిందే కదా, ఆషామాషిగా ఆయన ఏది చేయడు కాబట్టి ఇంత టైం పట్టింది. ఇప్పుడు జూన్లో ఆయన చెప్పినట్టుగా అమల్లోకి వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు సమగ్రమైన విషయాలను జీటీటీవీ ప్రేక్షకులకు అందించారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.